నమస్తే అండి. ఇప్పుడు చూసిన వీడియో ఏంటో తెలుసా? ఫ్రోజన్ గ్రేవీ అనమాట. మనం స్విగ్గీలో ఆన్లైన్ ఆర్డర్ చేసినప్పుడు 20 మినిట్స్లో టేస్టీ కర్రీ మన ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది. రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు 15 నిమిషాల్లో మనం ఆర్డర్ చేసిన కర్రీ మనం కళ్ళ ముందు ఉంటుంది. సో ఇలాగా వాళ్ళు ఏం చేస్తారంటే ఒకటేసారి 10-15 రోజులకి సరిపడా గ్రేవీని ప్రిపేర్ చేసి ఫ్రీజ్ చేసేస్తారు. ఎంత కావాలో అంత క్వాంటిటీ తీసి దాన్ని కొంచెం వేడి చేసి గార్నిష్ చేసి దాంట్లో పన్నీర్ యాడ్ చేయాలంటే పన్నీర్ యాడ్ చేస్తారు, బాయిల్డ్ ఎగ్ యాడ్ చేయాలంటే బాయిల్డ్ ఎగ్ యాడ్ చేస్తారు. ఇలా చేసి మనకి చక్కగా డెలివర్ చేసేస్తూ ఉంటారు. మనం దాన్నే చాలా ఇష్టంగా తింటూ ఉంటాము. కానీ ఇది తినడం వల్ల ఈ మధ్యకాలంలో పిల్లలకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి, వాళ్ళకి చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కానివ్వండి, క్యాన్సర్స్ కానివ్వండి, ఇలా పెద్దవాళ్ళకి కూడా అనుకోండి. బట్ పెద్దవాళ్ళు ఏదో ఒక రకంగా మేనేజ్ చేసేసుకుంటారు వాళ్ళకి ఏదైనా సిమ్టమ్ వస్తే. కానీ పిల్లలకు వచ్చినప్పుడు వాళ్ళ ఇమ్యూనిటీ చాలా పువర్గా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ మధ్య ఏం చేస్తున్నామంటే పేరెంట్స్కి టైం లేకపోవడం వల్ల పిల్లలు అడిగినప్పుడల్లా వారానికి 2-3 సార్లు బయట నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టేస్తూ ఉన్నాం. సో వాళ్ళు తినే ఆహారం ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూసారో ఆ వీడియో ఎలాగైతే ఉందో, సో అలాగే ఫ్రోజన్ గ్రేవీస్, ఫ్రోజన్ ఫుడ్స్, మీట్, నాన్ వెజ్ ఇవన్నీ తీసి వేడి చేసి మనని ఆ స్మెల్ రాకుండా కాస్త గార్నిష్ చేసి ఇచ్చేస్తున్నారు. టైం లేనప్పుడు ఎంత సింపుల్గానో ఓ కిచడియో ఏదో ఒకటి మీకు ఎంత వీలైతే అంత వండి ఇంట్లో ఆహారం మాత్రమే తినడానికి మోస్ట్లీ ట్రై చేయండి.